హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుక్కండియూర్ అనే 15వ దివ్యదేశానికి వచ్చామండి. ఇక్కడ చూడండి, మనం తప్పులు చేయటం అనేది మానవ సహజం. మనం ఎన్నో పొరపాట్లు అవి చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పులకి పశ్చాత్తాపడి భగవంతుని కనుక ప్రార్థిస్తే ఆయన మనకి ఆ పాపాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. ఈర్ష్యాసులండి ముఖ్యంగా ఇవే మనుషుల్ని కిందకి దిగదార్చేవి. ఒకసారి ఇదే సిచ్యువేషను పరమశివుడికి కూడా కలిగిందనమాట. బ్రహ్మహత్య పాతకం ఆయనకి చూడండి, ఒక సందర్భంలో బ్రహ్మని ఒక తలని ఆయన నరికేయటం జరిగింది. ఆ తల వచ్చి ఈశ్వరుడి యొక్క చేతికి అంటుకోవటం జరిగింది. అది ఎంతో బాధను పెడుతుంది. అట్ ద సేమ్ టైం ఆయనకి తప్పు చేశానే, బ్రహ్మహత్య చేశానే అన్న బాధ ఒకటి ఆయనకి మానసికంగా ఆయన్ని కృంగ చేయటం మొదలుపెట్టిందనమాట. అప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి స్వామిని ప్రార్థిస్తే బాధపడతారు పరమశివుడు. అప్పుడు ఈ స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం జరిగింది. అయితే పెరుమాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు శ్రీరంగం, కుంభకోణం, నైమిసారణ్యం, పుష్కరం, సిద్ధిక్షేత్రం ఈ 5 ప్రదేశాలకి వెళ్ళి అక్కడున్న పెరుమాళ్ళని, అక్కడున్న నన్ను సేవించి మళ్ళీ ఈ క్షేత్రానికి కనుక వస్తే నీకు పూర్తిగా పాపం నుంచి ఉపశమనం కలిగి నువ్వు స్వస్థతను పొందుతావు అని స్వామి చెప్పడం జరుగుతుంది. ఆయన ఆ రకంగా పరమశివుడు పశ్చాత్తాపడి తన పాపాన్ని పోగొట్టుకున్నాడు అన్నమాట. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. జయ శ్రీమన్నారాయణ.